పెట్టేస్తున్నారు స్థలాలు ఇవన్నీ. రేపొద్దున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మీరు గొడవ పెట్టడానికి కూడా లేదు, కోర్టులకు వెళ్ళడానికి లేదు. వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలి. నాకే హైకోర్టుకి వెళ్ళడానికి నేను పది ఆలోచిస్తాను. ఒక పార్టీని నడుపుతున్న వాడిని, ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తే లక్షల మంది జనం ఉన్నవాడిని నేనే ఆలోచిస్తాను హైకోర్టుకి వెళ్ళాలంటే. సగటు మనిషి మీ ఆస్తుల్ని కన్నబాబు రాజు గారు లాంటి వాళ్ళు దోచేస్తే రేపు భవిష్యత్తులో కోర్టులకు వెళ్ళడానికి కూడా లేదు. మహా వెళ్తే ఆఫీసుకి వెళ్ళాలంటే రెవెన్యూ ఆఫీసులకి వెళ్తే మళ్ళీ ఉన్నది వైసీపీ మనిషే ఉంటాడు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళే పెట్టేసుకుంటారు. రేపొద్దున మీకు అప్పో సప్పో చేయాలి, మాకు ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టాలి, ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళాలి, ఆస్తి తాకట్టు పెట్టాలి అంటే కూర్చోబెట్టి ఎవరు మాట్లాడరు. దాని మీద జెరాక్స్ ఇస్తే ఎవరు తీసుకుంటాడు? ఒరిజినల్సే ఇవ్వాలి. ఈ ఏపీ గవర్నమెంట్ ఒరిజినల్స్ ఇవ్వదంటే ఇప్పుడు ఇంకొకసారి ఎన్నుకుంటే వైసీపీ కన్నబాబు రాజు గారికి మీరు ఓటు వేసినా, జగన్ కి ఓటేసినా మీ ఆస్తులన్నీ, మీ ఇళ్లన్నీ గాల్లో దీపం పెట్టినట్టే. చాలా చాలా జాగ్రత్త. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా, వైసీపీ ఎమ్మెల్యే పాపం వాలంటీర్ని కొట్టాడు, సొంత పార్టీ మనుషులనే కొట్టాడు. రేపొద్దున మీ ఆస్తులను దోచాడు ఎంత పని వాళ్ళకి. రేపొద్దున మేము అండగా ఉండాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు లేకుండా నేను మంచిగా చెప్తున్నా, మర్యాదగా చెప్తా ఉన్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈజ్ నాట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇట్ ఈజ్ జగన్స్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ ఆస్తుల్ని దోచేయడానికి చట్టం తీసుకొస్తున్నాడు. మాట్లాడితే కేంద్రం తీసుకొచ్చింది అంటాడు. కేంద్రం చాలా ముసాయిదాలు ఇస్తుంది. ఈ చట్టాల రూపకల్పనకి మీ అభిప్రాయం అడుగుద్ది, ఇంప్లిమెంట్ చేయమని అడగల కేంద్ర ప్రభుత్వం. అందుకని దయచేసి మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి మేము చేస్తున్న, కూటమి చేస్తుంది ఏంటంటే రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తాం. ఆ మాట ఇచ్చాను, అదే దాన్ని మేము కూటమిలో మనకి మేనిఫెస్టోలో పెట్టాం. ముఖ్యంగా ఆరోగ్య బీమా నేను కొన్ని కీలకమని చెప్పి వదిలేస్తున్నాను.